హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేడర్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే ఛానల్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగ్ అండి. సో 5:30 అలా అయిపోయింది ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి. బట్ హాఫ్ అన్ అవర్ ఉంది కదా అనేసి ఫాస్ట్గా అయితే సో బయట అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను. సో నిన్న క్లీన్ చేశాను కానీ ఇంకా మళ్ళీ రెగ్యులర్గా మార్నింగ్ అయితే క్లీన్ చేస్తానన్నమాట. మోప్ పెడతాను, లేదంటే ఎక్కువ తడిగా ఉందంటే మోప్ స్టిక్తో తుడిచేస్తానమాట. సో ఫ్రైడే అయితే కంపల్సరీగా ఇక్కడైతే క్లీన్ చేసుకుంటాను. గుమ్మం ముందు అయితేనే, అలాగే గడపకి కాళ్ళకి పసుపు అయితే రాసుకుంటాను అనమాట ఫ్రైడే ట్యూస్డే అయితే. సో ఇది వరకు రెగ్యులర్గా కాళ్ళకైతే నాకు నిండుగా మంచిగా ఉంటే ఇష్టం అనమాట, రాసుకునేదాన్ని. కాకపోతే ఈ మధ్య మర్చిపోతున్నాను అనమాట. సో ఇంకా కంపల్సరీ ఫ్రైడే మాత్రం మర్చిపోను. ఎందుకంటే గడపకి పసుపు రాస్తాను కదా, అందుకోసం అయితే మర్చిపోకుండా కాళ్ళకైతే పసుపు రాసుకుంటాను. నాకు కాళ్ళకి నిండుగా పసుపు గోరింటాకు ఉంటే చాలా ఇష్టం అనమాట. సో అది ఇంకా నైటే క్లీన్ చేసేసుకున్నాను. పూజ సామాన్లు అవన్నీ కూడా క్లీన్ చేసేసాను. ఇంకా అవన్నీ కూడా బుట్టలు కూడా పెట్టేశాను అనమాట. నైట్ ఫ్రెష్ అయిన తర్వాత నాన్ వెజ్ తినకుండానే బొట్లు పెట్టేసుకున్నాను. అంటే రాగి చెంబుకి అలాగనమాట. వాటికి అయితే పెట్టేసుకుని గడపకైతే పసుపు రాసేసి ఇప్పుడైతే బొట్లు పెట్టేసుకుంటున్నాను. యాక్చువల్గా గడపకి పెరుగు పసుపు రాసుకుంటే చాలా మంచిది. కాకపోతే నాకు పెరుగు కొంచెం ఎందుకు జిడ్డుగా అనిపిస్తుంది, అందుకని ఓన్లీ పసుపే రాస్తానన్నమాట. చూసారు కదా, ఫైనల్గా నాకు ఇలా ముగ్గు ఉంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఇక్కడ కూడా సింపుల్గా అయితే ముగ్గు అయితే వేసేసుకున్నానండి. సో పెద్ద ముగ్గు పెట్టడానికి టైం సరిపోలేదు. దట్టు కూర్చోవడానికి నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, అందుకని స్టూల్ మీద కూర్చొని మడి పెడుతున్నాను అనమాట. కలర్స్ అయిపోయాయి, ఒకే కలరు ఎక్కువ వచ్చింది, కానీ ఈ ఎల్లో కలర్ లాంటిది పింక్ బ్లూ కలర్ మాత్రం తక్కువ వచ్చాయన్నమాట చాక్ పీసులు. సో నేను చాక్ పీసులు పెట్టలే 2 తెప్పించేసుకున్నాను. 10 రూపీస్ అనమాట. చాలా డేసే వస్తాయి. ఇంకా రంగు రాళ్ళు ఉంటాయి కదా, అవి అయితే ఇంకా ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట. అవి ఇంకా మంచిగా కనిపిస్తాయి. నేనైతే ఇలా వేసాను. పెయింట్ వేద్దామని అనుకుంటున్నాను, చూడాలి ముందు అయితేనే. అంటే ఒకే రోజు అన్నీ కాకుండా చిన్నగా వేసుకుందామని అనుకుంటున్నాను. ఒకసారి వేసి చూద్దాము. గుమ్మం దగ్గర అయితే కలర్స్ వేసి మిగతాది పక్కన అయితే ఓన్లీ వైట్ వేద్దామని అనుకుంటున్నాను, చూడాలి. ఇంకా నాకు కొంచెం హెడేక్స్ ఉన్నాయి. ఆ ఎథనిక్స్ అవన్నీ ప్రాబ్లం తీరితే తర్వాత ఫ్రీగా వేసుకోవడానికి ఉంటుంది. సో ఇంకా డిస్టర్బెన్స్ అవన్నీ ఉండగా అయితే ఇంకా చేయలేమన్నమాట. సో ఇది చేస్తున్నందుకే ఏమీ లేదు ప్రాబ్లం అనుకుంటారు. కాకపోతే ఎథనిక్స్ ఎప్పుడు కూడా ఆ హెడేక్స్ ఉంటూనే ఉంటాయి. మనం ముందుకు అలా వెళ్ళిపోతూ ఉండడం అనమాట. సో ఇప్పుడైతే ముగ్గు పెట్టేసుకున్నాను. ఇది ఒక ప్రశాంతత కోసం అనమాట. మనకి బ్రెయిన్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. మార్నింగే చిరాకుగా లేకుండా కొంచెం ఇలా మంచిగా ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది సో క్రియేట్ అవుతుంది అనమాట. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజే నా దీపపు కుందలు అయితే పెట్టుకున్నాను. ఫ్రైడే రోజున పెట్టుకున్నాను అనమాట. నాకు ఇలా చూసారు కదా ఎంత మంచిగా అనిపిస్తుందో. నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం అనమాట. సో ఎర్లీ మార్నింగ్ పెట్టేసుకుంటే మా వాళ్ళు స్కూల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యేటప్పటికి సో పని అయితే అయిపోతుంది. లేదనుకోండి పిల్లలు వెళ్ళిన తర్వాత పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, దీపాల వెలుగులో మంచిగా కనిపిస్తుంది కదా పూజా మందిరం అయితేను. సో ఇంకా నేను కూడా బొట్టు పెట్టేసుకుంటానండి. అంటే పూజకు ముందు అయితే బొట్టు పెట్టుకుంటాను, తర్వాత కూడా బొట్టు పెట్టేసుకున్నాను అనమాట. పూజ చేస్తున్నంతసేపు కూడా కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, ఇంకా కిచెన్లోకి వెళ్ళానంటే ఇంకా నాకు హెడ్ఏక్ వస్తుంది. ఒక పక్క ఒకటి టిఫిన్ అలాగే చట్నీ ప్రిపేర్ చేయడం, కర్రీ ఏం చేయాలి అన్నది. సో నేను మోస్ట్లీ నైటే ఒక కర్రీ అయితే ఫిక్స్ అయిపోతాను, అదే చేస్తాను. సో అప్పటికప్పుడు అంటే నేను చేయలేను అనమాట. ఇది చేద్దామని ఫిక్స్ అయిపోయి ప్రిపేర్ చేసుకుంటాను. దట్టు ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకుంటాను కదా, దానివల్ల అయితే ప్రాబ్లం ఉండదు. ఫ్రైడే ఏంటంటే సాంబార్ పెట్టి ఆలు కుర్మా వండేస్తాను అనమాట. ఎందుకంటే ఆ రోజు ఇడ్లీ చేస్తాను, తొందరగా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది అనేసి.
సో ఆ ముందు రోజు గ్రైండ్ చేసుకున్న పిండికి సో అది కొంచెం కమ్మగా ఉంటుంది ఇడ్లీ కూడా మంచిగాను. 2-3 డేస్ అయిందనుకోండి పులుపు ఎక్కిపోతుంది కదా. సో ముందు రోజు గ్రైండ్ చేసిన పిండిని ఏంటంటే నెక్స్ట్ డే వెంటనే ఇడ్లీ వేసి దానికి సాంబారు ఆలు కుర్మా చేస్తాను అనమాట. సాంబార్లు ఇడ్లీ వేసుకు తింటారు, అలాగే చట్నీ కూడా. సో ఇంకా ధూపం వేసుకుంటున్నానండి. స్టిక్స్ ఉంటాయి కదా, చిన్న ధూప్ స్టిక్స్ అయితేనే అవి ధూపం వేసుకుంటున్నాను. బొగ్గులు తీసుకొచ్చుకున్నాను కానీ అవి అస్సలు ఎలగట్లేదండి. ఎన్ని కర్పూరాలు వేసినాయని వేస్ట్ అయిపోతుంది అనేసి ఇంక ఇలా స్టిక్స్ యూజ్ చేస్తున్నాను అనమాట ఫ్రైడే రోజున. సో ఇంకా కిచెన్లోకి అయితే ఎంటర్ అయిపోయానండి. అసలు ప్రసాదం వండుదాం అనుకున్నాను, అవ్వలేదన్నమాట. సో ఇంకేదో ఒకటి ఇంకా ఇప్పుడు అంటే మార్నింగే వండుదాం అనుకున్నాను, అవ్వలేదు. సో ఇంకెలాగ టెంపుల్కి వెళ్తాను కదా, ఇంకా అప్పుడు పులిహార తీసుకెళ్దాం అనేసి. సో సాంబారుకి చింతపండు నానబెట్టుకుంటాను కదా, ఆ చింతపండు గుజ్జునే పులిహార కలిపేస్తాను అనమాట. సో ఇంకా ఇన్ని కట్ చేసినా సరే ఏదో ఒకటి మార్నింగ్ పని ఉంటూనే ఉంటుంది కదా, ఆలు కట్ చేసుకుని కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పటికీ లేట్ అయిపోయింది. సో ముందే పెట్టేసుకునేదాన్ని కానీ ఈరోజు అయితే పూజ అయ్యే వరకు కూడా కిచెన్లోకి అయితే రాలేదు. ఓన్లీ ఇడ్లీ పెట్టి హాట్ వాటర్ మాత్రమే పెట్టాను, ఇంకా ఏమీ చేయలేదు. లేదంటే పప్పు కుక్కర్లో పెడుతూ ఇటు అటు తిరుగుతూ ఉంటే నాకు ప్రశాంతంగా మార్నింగ్ టైంలో మాత్రమే చేసుకుంటానేమో, ఇంకా అంతగా అనిపించదు అనమాట. అందుకోసం కిచెన్లో అటు ఇటు తిరగకుండా ఒక 5 మినిట్స్ చేసుకున్నా ఇంకా అలా చేసుకుంటాను. నాకు ఎక్కువ టైం బయట ముగ్గు పెట్టడానికి టైం అవుతుంది అనమాట. పెట్టిందే ఫ్రైడే రోజు మంచిగా పెడతాను కాబట్టి టైం ఎక్కువే తీసుకుంటాను. సో పిల్లల హాలిడేస్ ఉండేమో, సమ్మర్ హాలిడేస్లో భలే పెట్టేదానండి. సో 7 వరకు కూడా పూజకి కేటాయించేదాన్ని. ఇప్పుడైతే టైం ఉండట్లేదు కానీ. సో ఫ్రైడే రోజున మండే రోజున అయితే 4 ఆ టైంకి లేస్తేనే పని అయితే అవుతుంది, లేదంటే అసలు అవ్వదనమాట. సాటర్డే సండే అంత ఎక్కువ టైం పట్టదులే కానీ ఫ్రైడే మండే మాత్రం కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాను అనమాట. సో ఇంకా ఆలు కట్ చేస్తున్నాను. కుక్కర్ పెట్టేస్తే వాటిని ఒలిచడానికైతే మా వాడు పీల్ చేయడానికైతే మా పెద్దోడు పీల్ చేస్తాడనమాట. ఆ తొక్కలు తీసేసి ఇంకా నాకు ఆ పని ఒక్కటి చేస్తాడు. ఈలోపు నేను వాటర్ పట్టుకుని తెస్తానమాట. కుళాయి వచ్చేస్తుంది కదా, వాటర్ అయితే పట్టుకొని తెస్తాను. సో ఇడ్లీ అయిపోయింది, హాట్ వాటర్ అయిపోయింది. సో ఇంకా కుక్కర్లోని సాంబార్ పెట్టేస్తే అయిపోతుంది అనమాట. ఈ లోపు అయితే పప్పు పెడతాను. ఒక పక్క వచ్చేసి వెజిటేబుల్స్ అయితే చింతపండులోని బాయిల్ చేసేసుకుంటాను అనమాట. ఇలాగా పప్పు పక్క పెట్టుకుని ఆ పప్పు ఇది మరిగేటప్పటికి కలిపేసుకోవడానికి ఈజీగా అవుతుంది. సో ఇలా అయితే చాలా మార్నింగ్ టైంలో చాలా హెడేక్ ఉంటుంది, కంగారి హడావుడి ఉండిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి ఫ్రస్ట్రేషన్ అయితే చాలా బరెస్ట్ అయిపోతాను, అరుస్తా పిల్లల మీద. ఒక్కొక్కసారి మెల్లిగా కామ్గా చేసుకుంటాను అనమాట. వాళ్ళు బయటికి రాకుండా ఉంటే ఎవరి మీద అరిచే ఛాన్స్ ఉండదు కాబట్టి తొందరగా వాళ్ళు లేవకుండా రెడీ అవ్వకుండా ఉంటే అరవను అసలు. లేదు వాళ్ళు బయటే ఉన్న అటు ఇటు తిరుగుతున్నారు అనుకోండి, ఏ చిన్న మిస్టేక్ జరిగినా సరే వాళ్ళనే తిడతాను అనమాట. కిచెన్లో ఏ మిస్టేక్ జరిగినా అలా ఉంటుంది. సో ఒక పక్క గిన్నెలు కూడా వాష్ చేసుకుంటాను, ఎందుకంటే అవి మళ్ళీ పెరిగిపోతూ ఉంటాయి అనమాట. ఎలాగైనా పిల్లలు వెళ్ళిన తర్వాత చాలా వెజిల్స్ ఉంటాయి. సో అవన్నీ క్లీన్ చేసుకునేటప్పటికి సరిపోతుంది అనమాట. మళ్ళీ ఎప్పటికప్పుడు క్లీన్ చేసిన స్పూన్స్ ఎక్కువ వాడతాను నేను. ఎప్పుడు కూడా గిన్నెలు చాలా చేస్తానన్నమాట. ఒక్కొక్కరికి వంట చేస్తే అంత ఆ గిన్నెలు అయితే అవ్వవు, నాకైతే చాలా అవుతాయి. నాకేంటి అక్కకి అమ్మకేంటి మేము ఎక్కువే చేస్తాం, ఎందుకంటే వంట చేసేటప్పుడు అందులో ఇందులో ఇంకా అన్నీ వాడేస్తామన్నమాట. సో ఇంకా అవన్నీ కడిగేటప్పటికి చాలా టైం పట్టిద్ది. సో ఇంక వాటర్ మరిగిచ్చేసాను కదా, చల్లారిపోతాయి. అందుకే నేను వేడి నీళ్ళు పెట్టుకుంటాను ప్రతిరోజు కూడా, లేదంటే జలుబు వస్తుంది నాకు. ఇప్పుడు ఒక్కరోజు చన్నీళ్ళు వేసుకున్నా సరే వెంటనే జలుబు వస్తుంది అనమాట. అందుకే కొంచెం గోరెచ్చైనా వేసుకుని హెడ్ బాత్ చేసేటప్పుడు అయితే ఇంకా కంపల్సరీగా వేడి నీళ్ళు ఉండాలి. సో ఇంకా వేడి నీళ్ళు పట్టేసి నేను చేసేసి వచ్చేలోపు హాట్ వాటర్ పెడితే నేను మరిగిపోతాయి అనమాట. సో నేను తీసుకున్న తర్వాత వాళ్ళకి పెట్టేస్తాను అనమాట. ఇంకలోపు 6:30 ఆ టైంకి చక్కగా చల్లారిపోతాయి. సో లేదనుకోండి అసలు హాట్ వాటర్, ఇప్పుడు క్లైమేట్ అసలు బాగోట్లేదు కాబట్టి డెఫినెట్గా హాట్ వాటర్ ఇవ్వాలి. నేను ఇంకా మా పెద్దోడికి ఇంకా ఆస్మా ప్రాబ్లం ఉంది కాబట్టి 365 డేస్ కూడా ఇంకా హాట్ వాటరే ప్రతిరోజు ఉండాలి. సండే రోజు ఒక్కరోజు మాత్రం నేను మర్చిపోతాను, స్కిప్ చేసేస్తాను అనమాట. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ హాట్ వాటర్ పెట్టను, తర్వాత ఏమో గుర్తుండదు. సో ఇంకా ఆ రోజు ఒక్కరోజు మాత్రం మామూలు వాటర్ అయితే తాగుతాడు అండి. ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్ళొచ్చేసాను. సో ఇప్పుడైతే టిఫిన్ తినాలన్నమాట.
సో పులిహారే తీసుకెళ్ళాను ఈరోజు కూడా. అదైతేనే కొంచెం తొందరగా అయిపోతుంది. సో పువ్వులు తీసుకొచ్చుకున్నాను. వాళ్ళకైతే ఖాళీ లేక పొట్లం కూడా సరిగా కట్టట్లేదు చూడండి. దీన్ని అయితే ఇప్పుడు దగ్గరికి పెట్టుకొని రేపటికి ఉంచుకోవాలి. 20 రూపీస్ చూసారా, ఇలా వస్తాయి. నిన్నైతే నాన్న తీసుకొచ్చారు మందార పూలు. ఈరోజైతే ఇంక రేపటికి ఉండవు కదా అనేసి తెచ్చుకున్నాను అనమాట. సో ఇది కవర్లో పెట్టి ప్రసాదం ఇంకేం చేసిన పులిహారే తినేస్తున్నాను. ఇంకా టిఫిన్ వేసుకుని ఓపిక లేదు. తినేసి అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్ళాలి. వెళ్తానా లేదా అన్నది ఇంకా కన్ఫ్యూజు, తెలియదు. పని అయితే అవ్వలేదు, కరెంటుకి లేదండి. సో ఇప్పుడైతే ఇన్వర్టర్ ఫ్యాన్ వేసుకున్నాను, కానీ వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామంటే కరెంటు కూడా లేదనమాట. చూడాలి, పని అంతా అయిన తర్వాత వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తున్నాను. సో కాసేపు అయినా వెళ్ళొస్తే బాగుంటుంది, చూడాలి. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. స్కిప్ చేయకుండా లైక్ చేసి అయితే చూడడం మర్చిపోదు, ఓకేనా. ఈ వారం అయితే కొద్దిగా సాల్ట్ అయితే తగ్గింది, అనమాట. కానీ ప్రసాదం కదా, టేస్ట్ అయితే అదిరిపోయింది. సో ఇక్కడ వాయిస్ ఇచ్చాను కానీ సౌండ్స్ వస్తున్నాయని కట్ చేసానండి. టెంపుల్కి వెళ్ళి వచ్చేసాను. సో పనులంతా కంప్లీట్ అయిపోయింది, రెడీ అవ్వాను. నేను మార్నింగ్ పూజ చేసుకునేటప్పుడే అక్క కాల్ చేసింది అనమాట. సో అక్క వాళ్ళ పాప సెకండ్ టైం అయితే మెచ్యూర్ అయింది. సో దానికోసం అయితే ఇప్పుడు అంత పని ఉండదు కాబట్టి, దట్టు నాకు క్యారేజీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అంత పని చేసుకున్న తర్వాత రమ్మని చెప్పింది. సో నాకు ఈరోజు అయితే వెళ్ళాలని అనిపించదు. సాటర్డే అయితే ఇంకా తొందరగా పని అయిపోతుంది కదా, మార్నింగ్ వెళ్దాం ఈవినింగ్ వరకు ఉందామని అనుకున్నాను. ఎందుకంటే ఇప్పటికే 11-12 అయిపోయింది, అక్కడికి వెళ్ళేటప్పుడు 12:30, 1 అయిపోతుంది, ఇంకా ఉన్నట్టు ఉండదు అనేసి అనుకున్నాను. బట్ అమ్మ రేపు రాకపోయినా పర్వాలేదు, ఈరోజు రా అంటేను వెళ్తున్నాను అనమాట. అక్కడ వెళ్ళి చేసేది ఏమీ లేదు, అన్ని పనులు అమ్మ అక్క వాళ్ళే చూసుకుంటున్నారు, కానీ జస్ట్ అలా సరదాగా వెళ్ళి వచ్చేయడానికే. సో ఈ లోపు అయితే టీ పెట్టుకుని తాగుదాం అనుకుంటున్నాను, లేదా ఇంకా అక్కడైతే అమ్మ పెడుతుంది అనేసి ఇంక రెడీ అయ్యి అయితే వెళ్తున్నాను అనమాట. సో వెళ్ళేటప్పటికి మా వారు వెళ్ళేంత వరకు కంగారు, వచ్చేంత వరకు కంగారు పెడతారనమాట. మళ్ళీ ఈ సోఫా రిపేర్ అయితే అవ్వట్లేదు కదా, నేను ఎక్కడికైనా వెళ్ళిన రోజునే ఎవరో ఒకరు డిస్టర్బెన్స్ అయితే వస్తుంది అనమాట. సో ఆయన అయితే నేను ఇలా బయలుదేరి వెళ్తున్నానా లాక్ చేసేసి ఈ లోపు మళ్ళీ సోఫాకి అయితే ఫోన్ వస్తే ఇంకా ఆగిపోయాను అనమాట. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత, ఆయన వెళ్ళిన తర్వాత అయితే సో ఇంకా నేనైతే వెళ్ళాను. ఆయన వచ్చి కొలతలు అవి తీసుకుంటేను. సో ఆఫ్టర్నూన్ మళ్ళీ 3 ఆ టైంకి వస్తానని చెప్పారు. ఈ లోపు నేను వెళ్ళొచ్చేద్దామనేసి వెళ్తున్నాను అనమాట. సో అది అక్కడ వాయిస్ మాట్లాడలేదు కదా, అమ్మ అక్క నేను నాన్న కూర్చున్నామన్నమాట. అది లంచ్ చేసేసిన తర్వాత సో ఇంకొక 2-3 పిలవాలి అని చెప్తే నేను బొట్లు పెట్టేసి వాళ్ళకి పిలిచేసి నాన్న నేను అయితే వచ్చేసామన్నమాట. సో నాన్న నన్ను దింపేశారు, 3:30 కల్లానే వచ్చేసాను. సో ఇంకా ఏం చేస్తాం, ఇంకా పని ఏమీ లేదు. చట్నీ కూడా మార్నింగ్ చేసింది ఉంది. మార్నింగ్ పోపులు అయితే వేయించుకున్నాను. సో కానీ కరెంటు పోయిందనమాట, 7కి పోయింది, 2 ఆ టైంకి వచ్చిందంట. ఇంకా నాకు ఇంకా కరెంటు పని లేదనమాట. ఎందుకంటే నేను రెడీ అయిపోయి అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళానేమో, నాకు కరెంటుతో పని లేకుండా సాల్వ్ అయిపోయిందనమాట, పని లేదు. సో చట్నీకేమో ఇంకా పిల్లలు అయితే బయట నుంచి తెచ్చేసుకున్నారనమాట ఈరోజు అయితేను. ఎందుకంటే నేను సాంబార్ చేశాను కానీ, ఇడ్లీ వేసాను కానీ వాళ్ళ తాతయ్య గారు తెచ్చేసారనమాట. కరెంట్ లేదు కదా, చట్నీ అది లేకపోతే వెళ్ళేమో తినరు. సో ఈవినింగ్ ఇంకా వచ్చేసాను కదా, 3:30కి వచ్చేసిన తర్వాత నీట్గా అన్నీ తుడిచేసుకుని నేను ఒకసారి జడ వేసేసుకుని, పిచ్చిగా అయిపోయింది అనమాట జుట్టు, వేసేసుకుని టీ తాగేసి గిన్నెలు అన్నీ వాష్ చేసుకుని సో నెక్స్ట్ డేకి అయితే ఈవినింగ్ ఇలాగ పిండి ప్రమాదం అయితే రెడీ చేసుకుంటున్నాను. మార్నింగ్ టైంలో అవ్వదండి, ఎందుకంటే ఒక్కొక్కసారి 5కి లేస్తాను, ఒక్కొక్కసారి 5:30 అయిపోతుంది, ఒక్కొక్కసారి 4కి లేస్తాను. నా బాడీ సిచ్యువేషన్ బట్టి అప్పటికి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు. ఒక్కొక్క రోజు ఏంటంటే బాడీ పెయిన్స్ ఫుల్గా వస్తున్నాయి అనమాట.
కాళ్ళు నొప్పులు విపరీతంగా ఉంటున్నాయి స్టవ్ దగ్గర అలా వండడం వల్ల, మెట్లు ఎక్కి దిగడం వల్ల. సో దానికోసం అయితే పిండి ప్రమిద అయితే నేను నాకు వీలైనప్పుడల్లా పెట్టుకోవడం అలవాటు. నాకు చాలా ఇష్టం అనమాట. సో పిండి ప్రమిద పెట్టుకుంటే శనివారం రోజున నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకుంటే మంచిది. ఇలా చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో పెట్టేసుకొని నాకు చాలా ఈజీగానే వస్తుంది. జస్ట్ బియ్యం పిండిలో ఆవు నెయ్యి బెల్లం కలిపేసుకుని వాటర్ వేసి కలిపేసుకో, లేదంటే ఆవు పాలు వేసుకుంటే మరింత శ్రేష్టం అనమాట. తర్వాత అయితే నేను తినడం తాగడమే కాదు, మా ఫిష్కి కూడా వేయాలి కదా. ఆఫ్టర్నూన్ అయితే నేను లేను కాబట్టి ఈవినింగ్ అయిపోయింది. వీటికైతే ఫుడ్ వేసేసి ఇంకా వాటిని కింద వేసేసానండి. వాటిని అయితే తీసేసి అందులో వేసేసి, చూసారు కదా నేను వేయగానే ఆ పాపం తినేస్తున్నాను అనమాట. ఆకలేస్తుంది వాటికి కూడా. సో ఇంకా సోఫాకి అయితే వచ్చారండి. నేను వచ్చిన ఒక 15 మినిట్స్కే వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఆయన వర్క్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇవాళ రేపు కూడా ఉంటుంది. సో అయిపోతుంది తర్వాత అయితేను. సో ఈ లోపు అయితే నేను టీ పెట్టుకుంటున్నాను అనమాట. ఆయన కూడా తాగుతా అన్నారు. ఆయనకి నేను టీ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అక్కడ తాగినా సరే ఇంటికి వచ్చి నాకు టీ కానీ కాఫీ కానీ పడితే కానీ హెడేక్ అయితే అస్సలు తగ్గదనమాట. సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా ఫేస్ చూసారు ఎలా అయిపోయిందో, ఘోరంగా అయిపోయింది. సో ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే మన ఇంటి పనులు అయితే మనకి తప్పవు కదా. సో ఇంక ఇప్పుడంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా అంటే జుట్టు చూసారు ఎలా అయిపోయిందో. అక్కడ నుంచి అయితే పువ్వులు తెచ్చుకున్నానండి. నేను వెళ్ళేటప్పటికి అందరూ కూడా మందార మొగ్గలు అయితే కోసేసుకున్నారు. సో ఇంకా పువ్వులు మాత్రం విడిచున్నాయి. ఆ పువ్వులు తెచ్చుకున్నాను. ఒక 4-5 మొగ్గలు ఉంటే అవి తెచ్చుకున్నాను. పువ్వులు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డేకి బాగానే ఉంటాయి. బట్ కాకపోతే పెట్టిన ఒక 15 మినిట్స్కి వాలిపోయినట్టు అనిపిస్తాయి అంతే. అసలు ఏదైనా ఫ్రిడ్జ్లో ఉన్నంతసేపు ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ తీసిన వెంటనే అయితే వాలిపోతాయండి. సో మొగ్గలు అయితేనే వాటర్లో వేసుకుంటామేమో బాగుంటాయి. అసలు చెట్టు నిండా విడిచిపోయి నాకు ఆ చెట్టుని చూస్తే ఎంత బాగా అనిపించిందో చెట్టుని చూస్తేను. సో ఇప్పుడైతే జడ అయితే వేసేసుకొని ఇంకా టీ తాగేసి ఫ్రెష్ అయిపోతాను అనమాట. చాలా చిరాగ్గా ఉంది. పిల్లలు వచ్చేటప్పటికి ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టేసుకుంటాను, ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాత. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతేనే